దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన యెడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. ఆమేన్. దేవునికి స్తోత్రం. చూడండి దేవుని వాక్యాన్ని. మనం వేటి మీద ధ్యానం పెట్టుకోవాలో కూడా బైబిల్ స్పష్టంగా మనకు చక్కగా నేర్పిస్తూ ఉంది. ఎందుకంటే ఏవేవైతే మన అటెన్షన్ని, మన దృష్టిని మరల్చుతూ ఉన్నాయో, ఏవేవైతే మన సమయాన్ని దొంగిలిస్తూ ఉన్నాయో, ఏవేవైతే మన హృదయ అంతరంగ సమాధానాన్ని కాజేస్తూ ఉన్నాయో, మరి అటువంటి వాటికి మనం దూరం అవుతూ, మరి ఏదైతే మనల్ని దేవునికి దగ్గర చేస్తుందో, ఏదైతే మనల్ని దేవునితో ఏకత్వంలో వర్ధిల్లేటట్లుగా చేస్తుందో వాటి మీద మనం మనసు ఉంచుకోవాలి అని చెప్పి అపోస్తలుడైన పౌలు ఎంతో స్పష్టంగా చెప్తాను. నిజంగా చూడండి, ఎంత ప్రత్యేక కోణంలో పౌలు గారు మాట్లాడుతున్నారు. సత్యమైనవి, మాన్యమైనవి, న్యాయమైనవి, పవిత్రమైనవి, రమ్యమైనవి అంటే ఎన్ని మన దైనందిన జీవితంలో ఎన్ని పరిస్థితులు, ఎన్ని మాటలు, ఎన్ని సందర్భాలు మరి మన జీవితాల్లో మనల్ని డైవర్ట్ చేస్తూ ఉన్నాయి. ఒకసారి ఆలోచన చేయండి. మనిషి మరి ఎందుకు ఈరోజు ఎందుకొరకు జీవించాలన్న తృష్ణ అసలు లేదు. ఈరోజు నేనేం చేయాలి, ఈరోజు నా సమయాన్ని నేను ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఈరోజు నేను ఎలా దేవునితో నా సమయాన్ని గడుపుకోవాలి అన్న ఒక ఆలోచన ప్రజల హృదయాల్లో లేదు. దేవుని వాక్యదే అని చెప్తోంది ఇక్కడ. ఏవి రమ్యమైనవి, ఏవి ఖ్యాతి గలవి, ఏవి మేలైనవి వాటి మీద మీరు ధ్యానం ఉంచుకోండి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఎందుకంటే మనం ఏదైతే ధ్యానిస్తామో దాన్ని మనం అనుభవిస్తాం. ఏదైతే మనం ధ్యానిస్తామో దానినే మనం అనుభవిస్తాం. అందుకని ఇక్కడ చూడండి, కీర్తన 1:2 వచనం ఏముంది? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు. అంటే మనం ఏం ధ్యానించాలో దేవుడు నేర్పిస్తా ఉన్నాడు. ఏమవుతాడు ధ్యానించేవాడు? ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడు. సో ఏం ధ్యానించాలని చెప్పింది ఇక్కడ. వాక్యాన్ని ధ్యానిస్తే ఏమవుతుందో కూడా చెప్తుంది ఇక్కడ. సో ఖ్యాతి కలిగినవి, రమ్యమైనవి లోకంలో ఉన్నాయి అన్నటువంటి లోకం మనకి ఖ్యాతి కలిగినవి, రమ్యమైనవి, మేలైనవి నేర్పుతుందా లోకం? మాన్యమైనవి లోకంలో ఉన్నాయా? వెళ్ళి చూడండి న్యూస్ పేపర్. అందులో ఖ్యాతి కలిగినవి ఉంటాయా? రమ్యమైన ఉంటాయా? పవిత్రమైన ఉన్నాయా అసలు న్యూస్ పేపర్లో? వాళ్ళు చంపిన వార్తలు, వీళ్ళు చంపిన వార్తలు, వాళ్ళిలా వీళ్ళిలా. మరి ఎక్కడున్నాయి ఖ్యాతి కలిగిన మాటలు? అందుకని యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించచ్చు. వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టులాగా. అంటే మనం చేసి మన ధ్యానాన్ని ఎప్పుడైతే మన ఫోకస్ని, మన అటెన్షన్ని దేవుని వాక్యం వైపుకు త్రిప్పుకుంటామో అప్పుడు దేవుడు తన యొక్క దైవికమైన ఆశీర్వాదాన్ని, ఆ దైవికమైన అటెన్షన్ని, ఆ దైవికమైన ప్రెజెన్స్ని మనతో ఉంచి మనల్ని బ్లెస్ చేస్తాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. కనుక మిమ్మల్ని అందరినీ నేను ఉదయకాలంలో ప్రోత్సహిస్తూ ఉన్నాను. మన దృష్టి మేలైన సంగతుల మీద, మన దృష్టి, మన అటెన్షన్ గొప్ప కార్యాల మీద, పవిత్రమైన కార్యాల మీద, వాక్యము మీద అండి, అంతే. ఆమేన్. హల్లెలూయా. దేవుడి మాటలు మన వెనుకలు దీవించును గాక. గాడ్